లంగరేసినావా నా నావకు, కొట్టుకుని పోకుండా నీ చివరకు. లంగరేసినావా నా నావకు, పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు. అలలను అదిమి పట్టి అలజడి అణగగొట్టి, తీరం చేరేదాకా నావలోన అడుగు పెట్టి, కలవరమిడిచిపెట్టి కలతను తరిమి కొట్టి, ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి. లోక సంద్రాన నా జీవనౌక, అద్దరికి చేరేదాకా సాగుగాక, నీదరికి చేరేదాకా సాగుగాక. నా ప్రత్యేకమైన వందనములు. ప్రియులారా, మనందరికీ విత్తనముల గురించి తెలుసు కదండి. విత్తనములు మనం పొలంలో కానీ పెరట్లో కానీ ఎక్కడో ఒక ప్రదేశంలో నాటడం అనేది జరుగుతుంది. విత్తనం అంటే చనిపోయి మరలా బ్రతుకుతుంది. విత్తనం అనేది చనిపోయి మరలా క్రొత్త మొక్కగా మారుతుంది. అలాగే మనందరం కూడా విత్తనం వల్ల ఏదో ఒక రోజు మరణించక తప్పదు. అలా విత్తనం వల్ల మరణించిన మనమందరము విత్తనం వల్ల మరలా తిరిగి లేవడం అనేది జరుగుతుంది. అంటే చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందని విత్తనం మనకు తెలియజేస్తుంది. ఈ నిజం తెలుసుకుని నేను మీ దగ్గరికి రావడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాటలు ఎంతో ఉత్తమమైనవి. చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందని బైబిల్ చెప్తుంది. మనందరం మనం ఏదో ఒక రకంగా చనిపోవడం అనేది జరుగుతుంది. అది యాక్సిడెంట్స్ ద్వారా కావచ్చు, లేదా వ్యాధి చేత కావచ్చు. ఏదో ఒక రకంగా మనందరం కూడా చనిపోవడం జరుగుతుంది. అలా చనిపోయిన మనందరం కూడా యేసుక్రీస్తు రెండవ రాకడ పునరుద్ధాన దినమందు మనందరం కూడా లేవడం అనేది జరుగుతుంది. యేసుక్రీస్తు వారిని విశ్వసించి నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు వారి యొద్దకు చేరడం అనేది జరుగుతుంది. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసు ద్వారానే పునరుద్ధాన నిత్య జీవితం. ఈ విషయాన్ని గుర్తిరిగి మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిష్యం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయనలాగా యేసుక్రీస్తు వారిలాగా మనందరం బ్రతికి రెండవ రాకడ యందు పునరుద్ధాన దినం యందు మనందరం కూడా తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని విశ్వసించి నిరీక్షణ ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్యంలో చేర్చబడతారు. మీ అందరికీ నా వందనములు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరలోకమున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం డాడీ. దేవే, ఇదిగోనైనా ఉదయకాల సమయమందునైనా ఇది వేదికనైనా స్వార్థ ప్రకటన చేయించుందగనైనా మీ కృపాక్షేమాలు మా వెంట ఉంచినందుకు మీ నామానికి వేలాస్తుతులు స్తోత్రములు డాడీ. నైనా ప్రతి గ్రామానికి నైనా మీ గురించి నాయన వాక్యాలు వివరించి చెప్పుచుండగనైనా మీ ఆత్మ నడిపింపు నుంచి నాయన మీ ఆత్మ సహాయం నుంచి నడిపించమని ప్రార్థించినాం తండ్రి. దేవకి కూడొచ్చిన ప్రతి ఒక్కరికి నాయన మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థించినాం తండ్రి. నాయన గ్రామ ప్రజలు నాయన మీ వాక్యాలు విని నాయన మార్పు కలిగి నాయన మారు మనసు పొంది నాయన వారు మరణించే లోపు నాయన మీ చెంతకు చేరుకునేటకు నాయన మంచి వాక్యాలు వారి హృదయాలను ఫలింప చేయమని ప్రార్థించడం తండ్రి. దేవ ప్రతి ఒక్కరిని నాయన జ్ఞాపకం చేసుకుని నాయన ఆశీర్వదింపబడుట అంటే నాయన దుష్టత్వం నుండి మరలించడానికి వాక్యం సెలవిచ్చున్నారు నాయన దుష్టత్వం నుండి నాయన మమ్మల్ని అందరినీ మరలించమని ప్రార్థించడం తండ్రి. దేవా నాయన మీ ప్రియకుమారుడు నాయన మా కొరకు నాయన ఈ లోకానికి పంపి ఉన్నారు నాయన. మా పాపం అనే చెరలో మేము బందీలుగా ఉన్నప్పుడు నాయన ఆ పాపం అనే చెర నుండి మమ్మల్ని విడిపించడానికి నాయన మీ కుమారుడి యొక్క రక్తం ద్వారా నాయన మమ్మల్ని
నాయన విడిపించడం అనేది జరిగింది దేవా. నాయన మాకు స్వాతంత్రాన్ని నాయన మీ కుమారుడు ద్వారా మన కలుగు చేసినందుకు మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రము చెల్లించడం తండ్రి. నాయన మీ కుమారుడు చేసిన దాని కడ్డు తొలగిపోదా, గింజకున్న బ్రతుకు నీకు ఉండదా, అంతరిక్షమైన దాని కడ్డు తొలగిపోదా, నీకు బ్రతుకు లేదన్నది ఎవరు, చనిపోయి బ్రతకలేమన్నది ఎవరు, చనిపోతే బ్రతుకున్నది, విత్తనమే చచ్చి మరల బ్రతుకుచున్నది, చనిపోతే బ్రతుకున్నది, విత్తనమే చచ్చి మరల బ్రతుకుచున్నది. సృష్టిలో ప్రథముడా దేవుని కుమారుడా, సృష్టిలో ప్రథముడా దేవుని కుమారుడా, నీకు బ్రతుకు లేదన్నది ఎవరు, చనిపోయి బ్రతకలేమన్నది